అనుకున్నట్టుగానే కాల్ మనీ సెక్స్ రాకెట్పై సమగ్ర చర్చకు ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ అంశంపై డిబేటుకు ఏ దశలోనూ సర్కార్ ముందుకు రాలేదు. ఈ అంశంపై నిశిత చర్చ జరగాలన్న వైఎస్ఆర్సీపీ డిమాండ్ను తోసిపుచ్చింది. చర్చకు గట్టిగా పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులందరినీ సభ నుంచి సస్పెండ్ చేసింది. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. దయచేసి కూర్చోండి. ఓకే, నేను చెప్తాను. ప్లీజ్ ప్రతిపక్ష నాయకులను అప్పీల్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం రెండో రోజు శాసనసభను తీవ్రంగా కుదిపేసింది. ఈ అంశంపై తీవ్ర ఇరకాటంలో పడ్డ ప్రభుత్వం చర్చను పక్కదోవ పట్టించేందుకు నానా ప్రయత్నాలు చేసింది. మొదటి రోజు అంబేద్కర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ప్రభుత్వం రెండో రోజు కూడా తమ ప్రాధాన్యత అంశం ఇదేనని పదే పదే చెప్పింది. కానీ మహిళలను వ్యభిచార రొంపిలోకి దింపిన కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై అధికార పార్టీ నేతలకున్న సంబంధాలపై నిశిత చర్చకు వైఎస్ఆర్సీపీ గట్టిగా పట్టుబట్టింది. సభ ప్రారంభం కాగానే దీనిపై చర్చించాల్సిందేనని పదే పదే నినాదాలు చేశారు. సరే, ఇంతకంటే ప్రధానమైన అంశం ఏది కూడా లేదు. దీని మీద డిస్కషన్ జరిగిన తర్వాతే మిగతా హౌస్లో ఏదైనా ప్రొసీడింగ్స్ మీరు కండక్ట్ చేయండి సార్. ఎందుకంటే ప్రధానమైన అంశం ఏది లేదు సార్. రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే ఇంత అన్యాయం ఏది కూడా జరగలేదు. అయితే స్పీకర్ వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. ప్రభుత్వం కూడా కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై చర్చకు నో అంది. అత్యంత కీలకమైన ఈ అంశంపై చర్చించకుండా ప్రభుత్వం పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందంటూ వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అధ్యక్ష, ఎక్కడైనా కూడా ప్రధానమైన అంశం ఏదైనా ఉన్నప్పుడు ఎవరైనా కూడా నాకు తెలిసినంత వరకు అధ్యక్ష చర్చ జరిగిన తర్వాతనే స్టేట్మెంట్ ఇస్తారు. కానీ స్టేట్మెంట్ నేను ఇచ్చేసిన తర్వాత మీరు చర్చ జరుపుకోండి అన్న మాట నేను ఎక్కడా వినలా. అది కేవలం ఈ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే జరుగుతుంది అధ్యక్ష. ఇది అసలు ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా చర్చించేదానికి ఏముంది అధ్యక్ష? స్టేట్మెంట్ ఆయన ఇచ్చేసిన తర్వాత ఇంకా చర్చించేదానికి ఏముంది? ఎక్కడైనా కూడా కామన్ సెన్స్ ఉండాలి. చర్చ ఫస్ట్ జరగాలి, ఆ తర్వాత స్టేట్మెంట్ ఇవ్వాలి. అట్లాంటిది మీరు మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చేస్తాడట. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చ జరిగేదానికి ఏముంది అధ్యక్ష? ఒక్క ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో మాత్రమే మీరిచ్చే ఈ స్టేట్ సెక్స్ రాకెట్ స్కాండల్ మీద పేర్లు ఏదైతే బయటకు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి కొడుకు దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎమ్మెల్సీ దగ్గర నుంచి మంత్రుల మాట్లాడండి. మీరు మాట్లాడండి. మీరు ప్లీజ్. ఇంటెలిజెన్స్ ఈ మాదిరిగా మీరు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. కానీ అవకాశం మాట్లాడుతున్నారు. ప్లీజ్. మీరేం చెప్తున్నారు అధ్యక్ష? ఈ టాపిక్ జరగకుండా చూసుకునే దానికోసం అని చెప్పి మీ టాపిక్ జరగకుండా చూసుకునే దానికోసం అని చెప్పి అంబేద్కర్ కానీ ఈ టాపిక్ తీసుకొచ్చారు. ప్రతిపక్షం గట్టిగా ప్రశ్నించడంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఇరకాటంలో పడిపోయింది. కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై సీఎం ప్రకటన చేస్తారని చెప్పుకొచ్చింది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ కాల్ మనీ మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇస్తారు అధ్యక్ష. కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంలో సభలో సర్కార్ తీరును ఎండగట్టారు జగన్. ప్రభుత్వం ఒక అంశంపై ప్రకటన చేసిన తరువాత విస్తృత చర్చకు ఆస్కారం ఉండదనే అంశాన్ని గట్టిగా చెప్పుకొచ్చారు. వందలాది కుటుంబాలను, మహిళలను వేధించిన కాల్ మనీ సెక్స్ రాకెట్పై చర్చను కేవలం 10 నిమిషాల్లో ముగించేయాలని చూస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ టాపిక్లే ఫస్ట్ చర్చ జరిపించండి, డీటెయిల్డ్గా సుదీర్ఘంగా మా వాళ్ళు చెప్పేదంతా కూడా పూర్తిగా వినండి. ఆ తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తాడో స్టేట్మెంట్ ఇవ్వండి. ఆ తర్వాత మేము క్లారిఫికేషన్ అడుగుతాం. అంతేగాని ఆ కార్యక్రమమే జరగకోకుండా చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చేస్తారట. ఆ తర్వాత మా క్లారిఫికేషన్లకు మాత్రమే మాకు తావిస్తారట. ఓ 10 నిమిషాల్లో అయిపోయి చేస్తారట. ఆ సబ్జెక్టు కూడా మేము మళ్ళా కేవలం ఆయన మాట్లాడిన ఆ స్టేట్మెంట్ మీద మాత్రమే మాట్లాడాలట. ఏంది అధ్యక్ష ఇది? వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం కూడా కొట్టిపారేయలేదు. కాకపోతే కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై ముందు ప్రకటన చేస్తామని, ఆ తరువాతే చర్చ ఉంటుందని చెప్పుకొచ్చారు. దీంతో ఎంత సమయం కేటాయిస్తామనే అంశంపై కూడా ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేదు. కానీ అంబేద్కర్ గారి యొక్క డిస్కషన్ అయిన తర్వాత మాత్రమే కాల్ మనీ యొక్క స్టేట్మెంట్ ఇస్తాం అధ్యక్ష. కాల్ మనీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే ప్రతిపక్షంగా కానీ మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడటానికి అవకాశం ఉంది, ఆ విధంగా చర్చించుకోవడానికి అవకాశం ఉంది. ఇది గవర్నమెంట్ యొక్క స్టాండు. ఆ తరువాత అధికార పక్షం సభ్యులు వ్యక్తిగత ఆరోపణలకు దిగారు. అంబేద్కర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. మీ దగ్గర ఏ ఆధారాలున్నా సరే అవి ఇమ్మని చెప్పి
నిన్నటి నుంచి చెప్తున్నా సరే కావాలని చెప్పి సభా సమయాన్ని వృధా చేస్తున్నారు అధ్యక్ష. వీరికి అసలు కాల్ మనీ మీద కానీ ఏ అంశం మీద కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వారి పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు అధ్యక్ష. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశం ప్రధానమైనదని, దీనిపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు, నినాదాలు చేశారు. అంబేద్కర్ పై చర్చ పూర్తయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మరోవైపు కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినదించారు, వెల్లో బైఠాయించారు. వీరిని మార్షల్స్ బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. దీంతో కొందరు గాంధీ విగ్రహం వద్ద, మరికొందరు అసెంబ్లీ గేటు వద్ద ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎమ్మెల్సీ వెంకన్నను అరెస్ట్ చేసి ఎందుకు విచారించలేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సభలో ప్రశ్నించారు. సీఎం గారు అధ్యక్ష, ఈ రకంగా ఫోటో దిగిన దానికి నిందితులతో తప్పు పట్టడము అన్నది ఏదైతే వీళ్ళు చెప్తా ఉన్నారో నేను కూడా ఒప్పుకుంటా అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, సీఎం గారితో అయినా నాతో అయినా చాలామందితో ఫోటోలు దిగుతూ ఉంటాను నేను, కాదండంలా. ఇలా నిందితుడు దిగుతానే సీఎం మీద వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు, నేను కూడా ఒప్పుకుంటా కరెక్ట్ కాదు. ఇంతవరకు అయితే నేను కూడా అనేవాడిని కూడా కాదు, ఆరోపణలు చేసేవాడిని కాదు, ఇంతవరకే ఆగిపోయిందంటే. కానీ ఇది ఇంతటితో ఆగిపోలా. ఇదే వ్యక్తి ఇంటెలిజెన్స్ డీజీతో ఈ మాదిరిగా కూర్చొని చాలా క్యాజువల్గా కూర్చొని మాట్లాడుతూ ఉన్న పరిస్థితి చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరైనా దీన్ని ఏమంటారు అధ్యక్ష? ఇంత క్యాజువల్గా ఇంటెలిజెన్స్ డీజీతో ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు అదే వ్యక్తి ముఖ్యమంత్రి గారి బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేవా అన్నది ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనం కావాలని అధ్యక్ష. సాక్ష్యాలు అని అడుగుతున్నారు అధ్యక్ష. నేను ఇదే చెప్తా ఉన్నా అధ్యక్ష. బోడే ప్రసాద్ గారు ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఈయన ఎమ్మెల్సీ, ఈయన పేరేం పేరు, వెంకన్న ఇలా సాష్టాంగ నమస్కారాలు పెడతా ఉన్న ఫోటో. ఆయనను అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈయన మీద ఎంత అభిమానం ఉందంటే ఈయన తర్వాత నామినేటెడ్ పద్ధతిలో ఎమ్మెల్సీని కూడా చేశారు. బ్రదర్ మాత్రమే తప్పు చేశాడట, ఈయన మాత్రం తప్పు చేయలేడట అని చెప్పి కనీసం విచారణ చేయడం కాదు, కేసు పెట్టడం కాదు, ఏమీ జరగవు. ఎమ్మెల్సీ మీద కేసు పెట్టడము జరగదు, విచారణ జరగదు. ఎమ్మెల్యే మీద కేసు పెట్టడము జరగదు, విచారణ జరగదు. చివరకు చంద్రబాబు నాయుడు గారు నిజంగా దోషిగా నిలబడి ఇంటెలిజెన్స్ డీజీతో మాట్లాడిస్తా ఉన్న పరిస్థితుల్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ముద్దాయి కాదు, పక్కకెళ్ళిపోతాడు, ఆయనే విచారణ చేయించే పరిస్థితిలోకి వస్తాడు.